తరతరాలటువంటి నీరు పారుతూ ఉంది అని చాలామంది చెప్తుంటారు. అది నిజమా కాదో ఊరి గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. ఊరి పెద్దలు ఉన్నారు, వారి మాటల్లోనే విందాము. కొత్తగూడెం జిల్లా మనుగడ మండలం పోగూడెం వీరాయని. ఇక్కడ తోగు ఏ గతంలో పుట్టింది ఏదో కూడా మాకు కూడా సరే లేదు. గతంలో ఈ ఫారెస్ట్ వాడికి తోగు పుట్టిన కాడ నుంచి నీళ్లు, గొడ్లు, మేకలు అన్నీ దానినే పులులు కూడా తోగు నీళ్ళు అవి కూడా మడుగులు పండిన నీళ్ళు కూడా మేము తాకులు వస్తున్నాము. కుమారసారేదారి గారు వచ్చినప్పుడు ఈ ఎడల దీని చుట్టూ వికందర్శరావు ఉండేసి చుట్టూ పారేడు కట్టించిండు. పారేగాడు కట్టించిన తర్వాత దీనికి రేకులు వేసిన తర్వాత గేటు వేసారు. అప్పటికాని నీళ్ళు కోసం పోరాడు ప్రతి వాడు నీళ్ళు తాగుతారు. వీళ్ళు ఎందుకు తాగుతారు అనేది ఒక వాదన వస్తే ఈ నీళ్ళు తాగటం వల్ల మనిషికి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి ప్రతి వాడు మనుగూరు నుంచి మొత్తం కూడా కళ్యాణపురం తండాలో మొత్తం కూడా వచ్చి ప్రతిరోజు వచ్చి రోజుకు మీద నీళ్ళు పట్టపోతారు. దీనికి శిరశుద్ధి లేకుండా నీళ్ళు తాగటం మనిషికి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటాం. ఈ తోవుని ఎలాగా తాగుతారు ఏంటిదనేది అయితే ఇది రసం కూడా తోవు నీళ్ళు గుట్ట జల. అది చిన్న చెట్టు మధ్య చెట్టు కాడ నుంచి గుట్ట నుంచి వస్తుంది జల. అది చిన్న చెట్టు మధ్య చెట్టు గుట్ట వచ్చే జల నీళ్ళు ఇది పారుతుంది. ఆ ఏళ్ళ ఒక్కప్పుడు కొనముచ్చులు, కోతులు, పులులు కూడా తాగే నీళ్ళు వాళ్ళ ఏరి బరగొడ్లు ఏరిన కూడా నీళ్ళు తాగిన నీళ్ళు. కుమారసారి గారు ఉన్నప్పుడు ఎడలు వచ్చేసి దీన్ని అరమని చేసి వేలాగడ విషయం తీసుకొని విజయనగరరావు దీని చుట్టూ పారిగడ కట్టించాడు. అప్పటికి పారిగడ కట్టి ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది. అప్పటికానికి నీళ్ళు ఉన్నది. ఇప్పుడు ఈ నీళ్ళకైతే ఎందుకు ఇట్లా వచ్చిందంటే ఆ చెట్టు ఆకు రావటం వల్ల నీళ్ళు వాసన వస్తుంది. ఆయాల వాసన లేదు, ఇయ్యాల వాసన ఉంటుంది. దీనికి కూడా మన ఎమ్మెల్యే గారు కూడా రేఖాదరు అందరూ కూడా దీని పెట్టినాం. దీని అందరి మీదుగా రోడ్డు కూడా ఒకసారి పెట్టేశాం. రోడ్డుకు లేకపోతే రోడ్డుకు ఇబ్బంది. నైట్ వస్తారు నీళ్ళకి కూలిపోయిన వేత్తలు 9ంటికి కూలి నీళ్ళకి వస్తారు, 9ంటికి నీళ్ళు తీసుకెళ్ళిపోతారు, మళ్ళీ వేసుకొస్తారు. ఆ రకానికి నీళ్ళు కాక ఒక్క రోజుకి నీళ్ళు తాగకపోతే ఇక్కడ ఉండేస్తారు మాకు రైతులు కానీ కూలీలు కానీ తోకు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ కంటే ఇక్కడ తోగు నీళ్ళు మాసిపోయి కూలీలు పోయేసి వస్తుంది. ఎందుకంటేమో నీకు తోగు నీళ్ళే కావాలని ప్రతి రైతులు కూడా ఈ పెద్ద మనిషిని ప్రతి రైతులు కూడా తోలాడు సార్ నీళ్ళే తాగాల ఆ నీళ్ళు మా కూలి రైతులు మొత్తం తోగుని పోయాల్సింది వాళ్ళు తీసుకెళ్ళి. ఎందుకు మా రుచి ఎట్లా ఉండదామని చెప్పి వివరిస్తే నేను అయ్యా తోగు నీళ్ళు దాచి దూపరుద్దయ్యా మన హరాగా ఉండని చెప్పేసి ప్రతి మనగురు వచ్చిన కూలీలు కానీ మిట్ట కూడా కూలికి వెళ్ళిన కూలీలు కానీ ఈ నీళ్ళ వేళ భయపడుతుంది. దీన్ని కూడా ఇవ్వాలి మీరు దీనికి శుద్ధిగా దీనికి మాకు కావాల్సిన ఒక రోడ్డు ఒకటి